మనకి యూట్యూబ్లో 10 సబ్స్క్రైబర్స్ వచ్చారని ఇంత పెద్ద దావా చేస్తున్నాను అనుకుంటుర్రా? ఇంక అట్లాంటిదే అనుకోర్రి. మా ఇంటికి మా పిన్నిలు వీళ్ళందరూ వస్తారనమాట. అదే విధంగా మనకు 10 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యిర్రు. మన వాళ్ళకి ఎవరికి తెలవదనమాట మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామని. ఏదో ర్యాండమ్‌గా రికార్డ్ చేసుకున్నారని మా వాళ్ళు అనుకుంటారు. ఇంగ ఈరోజైతే చికెన్ తెచ్చిర్రు. మా మమ్మీ, మా పిన్నిలు అందరూ కలిసి ఈ చికెన్ అయితే చేస్తుర్రనమాట. అందరి చేతులు పడితే ఇంగ లాస్ట్‌కి ఎట్లవుతదో చూద్దాం. ఇంగ ప్రాసెస్ అయితే మీకు అందరిలాగానే కొత్తగా ఏం లేదు. ఇంగ కారం, ఉప్పు ఇవన్నీ ఏసుకొని మంచిగా మిక్స్ కావాలి. నాకోటి నచ్చదు గైస్, చికెన్‌లో వాటర్ ఏసినా, టమాటా ఏసినా అస్సలకే నచ్చది. మా పిన్ని ఉప్పు, కారం వేసి దాని మీద కొత్తిమీర ఏసింది. గిప్పుడెవరు ట్రై చేసేది అనంటే టేస్ట్ మంచిగుంటది, ఇట్లనే తినాలి అంట. లేనిపోని అన్నీ చెప్తారు మా వోళ్ళు. ఇంగ మనకైతే చికెన్ వండుకోనికి, బగారా వండుకోనికి సపరేట్‌గా ఈవెంట్ అంటూ ఏం అవసరం లేదు మన తెలంగాణోళ్ళకి. ఎప్పుడు తినబుద్దయితే అప్పుడు తింటామనమాట. అదే చేత్తోటి ఒక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసిర్రనుకో తొందరగా 100K సబ్స్క్రైబర్సు సారీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు దావత్ చేసుకుందాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంత అడుగుతున్నాం ఏంది అక్క అంటే, మనకి ఎట్లాగో ఆ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ రాదు. కనీసం యూట్యూబ్‌లో అయినా సక్సెస్ అయిదాం కదా. ఎంతెందరికో లైకులు కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు కూడా చేయొచ్చు కదా గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.